హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే పల్లి కోకోనట్ చట్నీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేద్దాము. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గొల్లపప్పు కూడా వేద్దాము. ఇవి వేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసుకున్న కోకోనట్ కూడా వేద్దాము. కొబ్బరి కూడా వేసుకుని 2 మినిట్స్ అలా ఫ్రై చేసి అందులో చింతపండు వేద్దాము. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లో ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేద్దాం. తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న చట్నీని ఇందులో వేసుకుని కలుపుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ పల్లి కోకోనట్ చట్నీ అయితే రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.